హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన. టెల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. మానసీన కథలోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కథలోకి వెళ్ళిపోదాం. మానసీన తర్వాయి భాగం. సంగీత కోపంగా, బావా, నీకు ఆమెకి సంబంధం ఉంటే ఉండొచ్చు, అది పెద్ద తప్పుగా నేనేం భావించడం లేదు. దప్పికగొన్న వాడి ముందు అమృత కలసం ఉంచితే ఖాళీ చేయకుండా ఎవరూ ఉండలేరు. అది సహజం, తప్పు పట్టదగేది కాదది. వయసున్న మగాడి ముందు అందుకతైన ఆడది ఉన్నా అంతే. ఆమె ఆకర్షణలో పడితే నీ తప్పేం లేదు, నువ్వు చెడిపోయేది ఏమీ లేదు ఇందులో. కానీ ఆ సంబంధాన్ని ఇలా కాబోయే భార్య ముందు, పెద్దవాళ్ళ ముందు ప్రదర్శించడం మాత్రం అసహ్యం. నువ్వు అనే సంబంధం కానీ ఆకర్షణ కానీ మా మధ్యలో లేదు సంగీత, నీలేషు శాంతంగా అన్నాడు. దాన్ని పోలీసులకి పట్టివ్వకుండా ఎందుకు అడ్డుపడ్డావు? మరేం చేయమంటావు? మానవత్వం అన్నవాడు కనుక చేయాల్సిన పని కనుక అన్నాడు. ఆ మానవత్వం మాకు లేదా? అది నువ్వు విమర్శించుకోవాల్సిన సంగతి. మానవత్వం అంటే దొంగను రక్షించి ఇంట్లో ఉంచుకోవడమా? ఆమె దొంగ కాదని నీకెలా తెలుసు? హృదయం ఉన్నవాడికి తెలుస్తుంది సంగీత. లేని దొంగతనం అంటగడితే చిగురాకులా ఆమె ఎలా కంపించిపోయిందో చూసావా? చూసిన ప్రతివాడికి తెలుస్తుంది. అదొక నాటకం, దొంగ ఏడుపు. ఆమె నాటకాలాడే మనిషి కాదు, పరిస్థితులు తరిమి కొట్టగా తలదాచుకున్న మనిషిలాగా కనిపిస్తోంది తప్ప. మన కళ్ళకి కనిపించేదంతా నిజమేనంటావా ఈ ప్రపంచంలో? అడిగింది. నిజం కాకపోవచ్చు, అలాగని రంగుటద్దాలు తగిలించుకోకూడదు కళ్ళకి. అప్పుడు కనిపించేది మరీ అబద్ధం. నాగపాము తోక మీద కొట్టిన కొద్దీ అది బుసగొట్టడం, కసిపించుకోవడం జరుగుతుంది. నీలేష్ సమాధానాలు సంగీతం మీద అలాగే పనిచేశాయి. అబ్బా, ఎంత మారిపోయావు బావా నువ్వు! సంగీత కసిగా పెదవి కొరుక్కుంటోంది. నువ్వు నాకు కాకుండా పోవడం కంటే నువ్వు ఇలా పిచ్చివాడిగా మిగిలిపోయినా నేను సంతోషించేదాన్ని. కొంచెం రోజులు హాస్పిటల్లో ఉన్నానని తెలుసు కానీ అప్పుడేమైనా పిచ్చివిగా ప్రవర్తించానా సంగీత? కనుబొమ్మలు ముడివేసి ఆశ్చర్యంగా అడిగాడు నీలేష్. సంగీత ఆవేశంలో తను చేసిన తప్పు అప్పుడు తెలిసింది. సారీ బావా, ఏదో ఆగేశాను. మర్చిపో, రేపు నేను ఊరికి వెళ్ళిపోతున్నాను. నీకు నేను కావాలనుకుంటే నాతో వచ్చి నాన్నతో చెప్పు, మనకి పెళ్ళికి ముహూర్తం పెట్టించమని. ఆ మాట అనేసి సంగీత మెరుపులా ఆ గదిలోంచి పారిపోయింది. నీలేషు చాలాసేపు అస్థిమితంగా గడిపాడు ఆ గదిలో. పద్మజను రక్షించినందుకు తల్లి కూడా ఇంచుమించు ఇదే భావం వ్యక్తపరిచి చివాట్లు పెట్టింది. ఏ విధమైన వ్యాఖ్యానం చేయండి ఏదో అద్భుతాన్ని తిలకిస్తున్న వానిలో ఉండిపోయింది ఒక రావుగారు మాత్రమే. ఆ సంఘటన తర్వాత పనిపాటల్లో లీనమైనప్పటికీ పద్మజ ఆ ఇంటి నుండి వెళ్ళిపోవడానికే నిశ్చయించుకుంది. దొంగతనం బయటపడే వరకు, పోయిన వస్తువులు చిక్కే వరకు తను ఎలాగూ వెళ్ళిపోలేదు కనుక ఉండక తప్పదు. తను నిర్దోషి అని తేలాక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదు. ఊపిరి బిగబట్టుకుని ఉన్నట్టుగా ఉంది పద్మజ. కార్తీక మాసం ఎండ మధ్యాహ్న సమయంలో ఆహ్లాదంగా ఉంది. చెట్ల కొమ్మల్లో 2 మగ పిచ్చుకలు కింద కలబడి కింద మీద పడుతున్నాయి. మిగతా పిచ్చుకలు వాటి వెంట కోలాహలంగా అరుస్తున్నాయి. అది ఆటో నిజంగా పోట్లాటో తెలియడం లేదు. ఏం చేస్తున్నావు ఇక్కడ? కొబ్బరి చెట్టు నీడలో కూర్చుని నేల మీద ఏవో పిచ్చి గీతలు గీస్తున్న పద్మజ ప్రమోద్ ఆగమనంతో గతుక్కుమంది. పొడుగ్గా ఆమెకు సమీపంగా వచ్చి నిలబడ్డాడు. ప్యాంటు జేబులో చేతులు తెచ్చి కుతూహలంగా ఆమెను చూస్తూ. విశాల నేత్రాలు ఏడవగా వల్లనేమో అవి చిన్నవిగా అయ్యి అదొక ఆకర్షణగా వినిపిస్తున్నాయి ఆమె ముఖానికి. రాత్రి నీ ఏడుపు అది చూసి నాకు చాలా జాలేసింది. ఎవరేమనుకున్నా నిన్ను నేను రక్షిద్దామనుకున్నాను. ఆ విధంగా అయినా నీ అనుగ్రహానికి పాత్రని కావాలని ఆశపడ్డాను. కానీ నీలేషు ఆ ఛాన్స్ నాకన్నా ముందు కొట్టేసి నన్ను దురదృష్టవంతుణ్ణి చేసేశాడు. ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు ప్రమోద్. పద్మజ కళ్ళెత్తి చూసి తిరిగి తల వంచుకుంది. నువ్వు ఇక ఇక్కడ ఉండలేవనుకుంటాను. నీ భవిష్యత్ కార్యక్రమం ఏంటి? మాట్లాడదలుచుకోలేదా? బురదలో రాయి వేస్తే అది మొహం అంతా చిమ్ముతుంది. పన్నీరులో వేస్తే పన్నీరే చిమ్ముతుంది ఒళ్ళంతా. మీరు పన్నీర్ లాంటి వారు కాదు, బురదగుంట మీ మనసు అసహనంగా అంది. నువ్వు ఇక ఇక్కడ ఉండలేవనుకుంటాను. మన నిజాయితీ విశ్వసించిన చోట ఉండడం ఎవరికైనా దుర్భరమే కదా. నేను నిన్ను విశ్వసిస్తాను. నిప్పు లాంటి మనిషివి. నాకు ఎలాగూ ఢిల్లీలో మెస్ భోజనం విసిగేసింది. ఆ తిండి ఈ తిండి తిని నా ఆరోగ్యం చెడిపోతుంది. వస్తే నాతో తీసుకుపోతాను. నిన్ను పొందే అదృష్టం లేకపోయినా నీ చేతి భోజనం తినే అవకాశం అనుగ్రహించు. మబ్బులు మూసిరిన ఆకాశంలో మెరుపు మెరిసినట్టుగా చిరునవ్వు నవ్వింది పద్మజ. ఏమిస్తారు నాకు? ప్రమోద్ ముగ్ధుడైపోయాడు. ఏం కావాలి నీకు అని అడిగాడు. మీరు చెప్పండి ముందు. నువ్వు అడిగినంత డబ్బు నాకు డబ్బు అక్కర్లేదు. మరేంటి? ప్రమోద్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఒక్క తాళి కట్టిన భార్య తప్ప ప్రతి స్త్రీలోనూ మీరు తల్లిని చూడడం నేర్చుకుంటే నేను తప్పకుండా ఢిల్లీ వచ్చి మీకు వంట చేసి పెడతాను. తల్లిలా మీ ఆరోగ్యం చూస్తాను. హతోస్మి. ప్రమోద్ పక్కున నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు? నవ్వకేం చేస్తాను? విచిత్రమైన నీ కోరిక విన్నాక. అంత విచిత్రమైందా నా కోరిక? కాకపోతే
నాకు తల్లి గల వయసు అనేది మనసుకు వయసు అడ్డమా? నేనేం బ్రహ్మర్షిని కాదు. ఎందుకీ డొంక తిరుగుడు ప్రమోద్ గారు? ఎందుకు ఈ ప్రయాస? ఈ దీపం కాల్చివేస్తుంది, లేకుంటే ఆరిపోతుంది. దీన్ని మాత్రం మీరు తాకలేరు. పద్మజ మంద్రస్వరాన్ని అంది. పువ్వులా ఆకర్షించి సమీపిస్తే దీపమే భయపెడుతున్నావు. రాలేను, పోలేను, ఏం చేయను? విషాదగేయంలా చదివాడు. రావద్దు, పోవద్దు, ఉండండి అక్కడే. నాకేదైనా మంత్రం వస్తే పాషాణంలా మార్చివేద్దును. పద్మజ లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవాలన్న నిర్ణయం జరిగింది, కానీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఈ సమస్య తెగేలా లేదు ఇంకా పద్మజకు. ప్రమోద్కి చెమటతో ఒళ్ళంతా తడిసిపోయింది. కాళ్ళు చేతులు మంచులా చల్లబడిపోయినాయి. మై గాడ్, ఇవి నాకు ఆఖరి క్షణాలా? అతడి గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం ఆగింది. నగరంలో కలరా తీవ్రంగా ఉంది. నిన్న ఏదో ఒక హోటల్లో పెళ్ళి, ఈ పార్టీకి వెళ్ళొచ్చాడు తను. 3 సార్లు బాత్రూంకి వెళ్ళవచ్చి 4వసారి వెళ్ళబోతే బాత్రూంలో బళ్ళను వాంతి చేసుకున్నాడు. అతడి పరిస్థితి గమనిస్తూనే కలవరపడిపోయింది వసుంధర. ఇదేమిట్రా బాబు, డాక్టర్ గారికి కబురు చేయమననా అన్నది. వద్దత్త, హాస్పిటల్కి వెళ్తాను, కొంచెం డ్రైవర్ని కేకే క్షీణస్వరాన అన్నాడు. ఇంట్లో ఈ గోల వింటేనే నౌకర్లు కానీ డ్రైవర్ కానీ ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు ఎప్పుడో మొహాలు తప్పించేశారు. నీలేష్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ప్రమోద్తో వెళ్ళడానికి పద్మజ ముందుకు వచ్చింది. నువ్వెందుకులే, మాట వరుసగా అన్నా వసుంధర కాళ్ళు ముందుకు నడవడం లేదు. అక్కడ ఏమైనా జరిగితే తను తట్టుకోలేదు. కారులో ప్రమోద్ తల తొడ మీద పెట్టుకుని కూర్చుంది పద్మజ. కారు హాస్పిటల్ ముందు ఆగింది. అతడి భుజం పట్టుకుని నడిపించసాగింది పద్మజ. డాక్టర్తో మాట్లాడడానికి ముందుకు పరిగెత్తాడు నీలేష్. ప్రమోద్ పరిస్థితి ప్రమాదకరంగానే కనిపించింది. అతడి కళ్ళు నీరసంతో మూతలు పడిపోతున్నాయి. 2 రోజులు గడిచిపోయినాయి. ప్రమోద్ ప్రాణగండ నుండి బయటపడ్డాడు. అతడిని ఉదయం ఇంటికి తీసుకువచ్చారు. అతడు విశ్రాంతిగా బెడ్ మీద పడుకున్నాడు. పాల గ్లాసుతో లోపలికి వచ్చింది పద్మజ. కొంచెం ఇలా లేచి కూర్చోండి ప్రమోద్ గారు. పద్మజ అతడు రెక్క పట్టుకుని లేపి దిండ్లు సరిచేసి కూర్చోబెట్టింది. ప్రమోద్ కొద్ది కొద్దిగా పాలు తాగుతూ మౌనంగా నిలబడిన పద్మజ మొహంలోకి తదేకంగా చూడసాగాడు. హఠాత్తుగా పద్మజ అన్నాడు. మొదటి నుండి కూడా నేను నిన్ను ఎన్నో అవమానాలు చేస్తూ వచ్చాను కదా. నీ సౌందర్యం దోచుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. కానీ ఆ రాత్రివేళ మృత్యుభయంతో బిగుసుకుపోయి పడున్నప్పుడు నా నుదుటి మీద నీ చల్లని చేయి వేసి నాకు తోడుగా కూర్చున్నావు. తోడబుట్టిన చెల్లెలు బిగుసుకుపోయింది, దూరంగా ఉండిపోయింది. మేనత్త కూడా ఈ గోలేమిట్రా బాబు అనుకుని హాస్పిటల్కి పంపేసింది. నౌకర్లు ప్రాణభయంతో పారిపోయారు. నువ్వు మాత్రం నా తల దగ్గర రాత్రంతా కూర్చుండిపోయావు. నా తప్పులని నువ్వు ఎలా క్షమించగలిగావో ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. మనిషి తప్పు చేసే దేవతలు కూడా క్షమించరే, నువ్వెలా క్షమించగలిగావు పద్మజ అన్నాడు. ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చిందంటే లైక్ చేయండి. ఒక లైక్ ఇచ్చి పడేయచ్చు కదా. ఓను అది చేతితో బటన్ వేలు ఉంది కదా, దాంతో చిన్నగా నొక్కారంటే చాలు కదా. లైక్ చేసేయండి, కామెంట్ చేసేయండి, షేర్ చేసేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.